రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పరు లారీ రెండు ఢీకొన్నాయి. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్లు ఇద్దరు కూడా చనిపోయినరు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించిండ్రు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బస్సు టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. మూలమలుపు దగ్గర టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతిన్నది. తాండూరు నుంచి హైదరాబాద్కి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అజయ్ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. అజయ్, గుడ్ మార్నింగ్. ఏం జరిగింది? ఇంత మార్నింగ్ ఇంత పెద్ద ఇన్సిడెంట్, కొద్దిగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మీ దగ్గర నా ఇన్పుట్స్ ఏంటి? చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద అటు తాండూరు డిపోకి చెందిన బస్సు తాండూరు నుండి హైదరాబాద్ వస్తుంది. సో ఈ రోజు తెల్లవారుజామున అరౌండ్ 5:30కి బస్సు తాండూరు నుండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి, ఎందుకంటే అటు తాండూరు, చేవెళ్ల, దాంతో పాటు ఖానాపూర్ మొత్తం కూడా ఇవన్నీ పరిసర ప్రాంతాలు. సో ఈ ఖానాపూర్ స్టేజ్ వద్దకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మూలమలుపు ఉండడంతో ఆ మూలమలుపు వద్ద బస్సు అటు ఓవర్ స్పీడ్ గా ఉండడము, ఎట్ ది సేమ్ టైం టిప్పర్ సంబంధించి కూడా ఆపోజిట్ రూట్ లో వస్తున్న క్రమంలో రెండు మూలమలుపు వద్ద ఢీకొన్నట్లయితే ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. సో బస్ లో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 70 మంది ప్రయాణికులు ఎట్ ది సేమ్ టైం టిప్పర్ సంబంధించి మొత్తం కూడా కంకర లోడ్ తో వెళ్తుంది. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కంకర మొత్తం కూడా బస్సు అద్దాలని మొత్తం కూడా పగలగొట్టి కంకర బస్సు లోకి చేరింది. సో ప్రయాణికులు ఎవరైతే డ్రైవర్ వెనకాల ఫస్ట్ 4-5 సీట్స్ సంబంధించి ఏదైతే ఉంటాయో మొత్తం కూడా కంకర టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో వచ్చి పడడంతో ప్రయాణికులు అంటే మహిళలు, దాంతోపాటు పురుషులు, ప్రయాణికులు మొత్తం కూడా కంకరలో చిక్కున్న సిచ్యువేషన్. సో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఆ రూట్ గుండా, ఎందుకంటే తాండూరు నుండి హైదరాబాద్ ప్రధాన రహదారి అది. సో రెగ్యులర్ గా ఇక్కడ రాకపోకలు జరుగుతుంటాయి. సో తెల్లవారుజామున జరిగినప్పటికీ కూడా చాలా మంది వాహనదారులు అటుగా వెళ్తున్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కూడా సహాయక చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి పోలీసుల నుండి మనకు ప్రస్తుతం అయితే 2 మృతి చెందారు. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఆ కంకర్లో చిక్కున్నారో మొత్తం కూడా తీవ్రంగా గాయపడ్డ సిచ్యువేషన్ ఉంది. అందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ఇంకా అటు ఆ టిప్పర్ సంబంధించి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా టిప్పర్ కి దాంతో పాటు బస్సు కి మధ్యలో చిక్కుకొని నుజ్జునుజ్జై మరణించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇంకా కంకర్ లోపల లారీలోకి మొత్తము లారీకి సంబంధించిన కంకర మొత్తం కూడా బస్సులోకి వచ్చి చేరింది. కాబట్టి బస్సులో ఉన్న ప్రయాణికులు ఇంకా కంకర కింద ఎవరైనా చిక్కున్నారా అనేది మొత్తం కంకరని క్లియర్ చేసి చూస్తున్న సిచ్యువేషన్. సో చాలా మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ వారందరినీ కూడా అంబులెన్స్ లలో ఉటావుటిన అటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం. సో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళల్లో కూడా చాలా వరకు పొజిషన్ క్రిటికల్ గా ఉంది అనేది మనకు పోలీసుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికైతే అధికారికంగా 2 మరణించినట్లు మనకు సమాచారం అందుతుంది. సో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళల్లో, క్రిటికల్ గా ఉన్న వాళ్ళల్లో ఇంకా ఆ స్టేజ్ సంబంధించి అంటే చాలా మంది కూడా మరణించే అవకాశం ఉంది అనేది కూడా కొంత మేరకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఉంటుంది. సో ఒక ఘోర రోడ్డు ప్రమాదంగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం పోలీసులు కూడా చెప్పేది ఏంటి అంటే ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదంలో ఆల్రెడీ అఫీషియల్ గా 2 మరణించినట్లు ధృవీకరించారు. చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు, చాలా మంది సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సహాయక చర్యల్ని ముమ్మరం చేసి ఫస్ట్ ఉన్న వారందరినీ కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్ తరలించిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రైమరీగా అయితే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి మూలమలుపు ఉంది. సో అక్కడ చూసుకోకుండా అందులోనూ తెల్లవారుజామున కావడంతో కొంత మేరకు నిజామత్తులో డ్రైవర్ ఉండే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఓవర్ స్పీడ్ గా వచ్చి ప్రమాదం జరుగుండొచ్చు అనేది కూడా కొంత మేరకు ప్రైమరీగా పోలీసులు భావిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం డ్రైవర్లు ఇటు లారీకి సంబంధించిన డ్రైవరా లేదా
బస్సుకు సంబంధించిన డ్రైవర్ ఇటు నిద్రమత్తు, దాంతో పాటు ఓవర్ స్పీడ్, అట్ ది సేమ్ టైం పొజిషన్ లో ఏమైనా ఉన్నారా, మధ్యమత్తులో ఏమైనా ఉన్నారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయని పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం 2 మరణించారు, ఇంకా చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది. ప్రస్తుతం పోలీసులు, స్థానికులు అయితే ఘటన స్థలం వద్ద ఖానాపూర్ స్టేజ్ వద్ద మొత్తం కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సిచ్యువేషన్